హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో యమహా XSR 155 పర్చేస్ చేయాలా, టీవీఎస్ రోనిన్ 225 పర్చేస్ చేయాలా అనే దాని గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ ప్రైస్ విషయానికి వస్తే XSR 155 2 lakhsలో మీకు వచ్చేస్తుంది. ఒక 2-3 వేలు అటు ఇటుగా ఉండిద్ది అనమాట. ఎగ్జాక్ట్ ప్రైస్ కావాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న షోరూమ్కి అయితే వెళ్ళి కనుక్కోండి. 2 lakhsలో నాకు తెలిసినంత వరకు XSR 155 అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. అదే రోనిన్ 225 విషయానికి వస్తే మీకు బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వేరియంట్ దాకా వేరియంట్స్ అయితే ఉన్నాయన్నమాట. 165 నుంచి 185 మధ్యలో మీకు రోనిన్ అయితే వచ్చేస్తుంది. ఎలా చూసుకున్నా సరే XSRతో కంపేర్ చేస్తే రోనిన్ 225 తక్కువ ప్రైస్లో మీకు వచ్చేస్తుంది అనమాట. కానీ స్పెసిఫికేషన్స్ పరంగా చాలా డిఫరెన్సెస్ అయితే మీరు ఈ రెండు వెహికల్స్ మధ్యన నోటీస్ చేస్తారు. మైలేజ్ కూడా మీకు డిఫరెంట్గా వస్తుంది. XSR అయితే మీరు లైట్ వెయిట్ ఉండిద్ది కాబట్టి 50 కిలోమీటర్ల దాకా మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెయిట్ విషయానికి వస్తే 137 kgs అనమాట. చాలా తక్కువ వెయిట్ అయితే ఉండిద్ది, ఎవరైనా సరే ఈజీగా రైడ్ చేయొచ్చు. అదే ఎక్కువ మందికి నచ్చిద్ది అనమాట. వెహికల్ మీద ఎక్కి కూర్చోగానే మీరు నోటీస్ చేసేది ఏంటి ఇంత లైట్ వెయిట్ ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటారు. అదే మీరు రోనిన్ చూసుకున్నట్లయితే కొద్దిగా వెహికల్ వెయిట్ ఉండిద్ది, 160 kgs అనమాట. 160 kg అంటే ఖచ్చితంగా వెయిట్ ఎక్కువ ఉండిద్ది కదా. 23 kgs దాకా మీరు డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు ఈ రెండు వెహికల్స్ మధ్యన. అలాగే మైలేజ్ విషయానికి వస్తే వెహికల్ వెయిట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు 35 to 40 కిలోమీటర్స్ లోపే మీరు ఎక్స్పెక్ట్ చేసి రోనిన్ అయితే పర్చేస్ చేయాలి. సో నాకు ఎక్కువ మైలేజ్ కావాలి, అలాగే వెయిట్ కూడా ఎక్కువ ఉండకూడదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు XSR అయితే బెస్ట్ అని చెప్తాను. ఇంజిన్ పరంగా కూడా మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. XSRలో 4 valves లిక్విడ్ కూల్డ్ 155cc SOS ఇంజిన్ అయితే ఇచ్చారు. 18.4 PS పవర్, 14.2 Nm టార్క్ అయితే ఆ ఇంజిన్ జనరేట్ చేసింది. అదే రోనిన్లో చూసుకున్నట్లయితే 4 valves ఆయిల్ కూల్డ్ 225cc SOS ఇంజిన్ అయితే ఇచ్చారు. 20 PS పవర్, 20 Nm టార్క్ అయితే ఆ ఇంజిన్ జనరేట్ చేసింది. సో మీకు రోనిన్లో కొద్దిగా పవర్ అయితే ఎక్కువ ఉంది, కానీ వెయిట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మీరు అంత డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయరు ఈ రెండు వెహికల్స్ మధ్యన. ఇది లైట్ వెయిట్ ఉంది కాబట్టి ఇది ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళిద్ది. ఈజీగా 130 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు XSR అయితే. ఇది 120 కిలోమీటర్స్ దాకా అయితే రీచ్ అయ్యింది అనమాట. రోనిన్ అయితే వెయిట్ ఎక్కువ ఉంది, అలాగే మీకు బల్కీ టైర్స్ అయితే ఉంటాయి కాబట్టి ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేదన్నమాట. సో పవర్ అండ్ టార్క్ XSRలో మీకు తక్కువ ఉందని చెప్పేసి మీరైతే ఏమీ ఫీల్ అవ్వద్దు. ఇది మంచి స్పీడ్ అయితే వెళ్ళింది, అది మంచి స్పీడ్ అయితే వెళ్ళింది. అలాగే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే రోనిన్లో ఇచ్చారు. 6th గేర్ కూడా ఉన్నట్టయితే చాలా బాగుండేది. 225cc కాబట్టి మనం 110, 120 స్పీడ్లో వెళ్ళేటప్పుడు 6th గేర్ ఉందనుకోండి స్మూత్గా అయితే రైడ్ చేయొచ్చు. కానీ ఆ ప్రాబ్లం అయితే XSRలో లేదనమాట. ఇందులో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. మీరు 120, 130 స్పీడ్లో అయినా సరే ఇంజిన్ అయితే చాలా స్మూత్గా పెర్ఫామ్ చేసిద్ది. అలాగే రెండు వెహికల్స్లో కూడా స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది. క్లచ్ అయితే చాలా స్మూత్గా ఉండిద్ది. ట్రాన్స్మిషన్ కూడా చాలా స్మూత్గా ఉండిద్ది అనమాట. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ మీకు ప్రాబ్లం అయితే ఏమీ అనిపించదు. ఈ రెండింటిలో ఏదైనా ఒకటి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కొనుక్కునే ముందు ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది మీరు ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. బ్రేక్స్ విషయానికి వస్తే మీకు ఇది వెయిట్ తక్కువ ఉంది, పవర్ అండ్ టార్క్ కూడా తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా చిన్న డిస్క్ బ్రేక్స్ అయితే యూజ్ చేశారు. XSRలో ఫ్రంట్ 282mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 220mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంది, అలాగే ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. కానీ మీరు రోనిన్లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ 300mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 240mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. డ్యూయల్ ఛానల్ ABS ఉన్నప్పటికీ ట్రాక్షన్ కంట్రోల్ అయితే లేదు. సో మీకు ఇది కొద్దిగా పెర్ఫార్మెన్స్ ఎక్కువ, కొద్దిగా వెయిట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి పెద్ద డిస్క్ బ్రేక్స్ ఇచ్చారనమాట. సో ఈ ఇంజన్ జనరేట్ చేసే పవర్ అండ్ టార్క్కి, ఆ డిజైన్కి ఆ బ్రేక్స్ అయితే సరిపోతాయి. XSRకి ఈ బ్రేక్స్ అయితే సరిపోతాయి. బ్రేక్స్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగుతుంది. రెండు వెహికల్స్ కూడా బ్రేక్స్ పర్వాలేదు, బాగానే పెర్ఫామ్ చేస్తున్నాయి. కాకపోతే కొద్దిగా ప్రైస్ ఎక్కువ పెడుతున్నప్పుడు మనం ఖచ్చితంగా మంచి స్పెసిఫికేషన్స్తో ఒక వెహికల్ రావాలని చెప్పేసి కోరుకుంటాం కదా. అలా చూసుకున్నట్లయితే XSRలో చిన్న బ్రేక్స్ ఉన్నాయి కాబట్టి మైనస్ అనమాట. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే 37mm అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్లాక్ అండ్ బ్లూ కలర్ వెహికల్స్ మీరు పర్చేస్ చేశారనుకోండి XSRలో గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు లింక్డ్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. అదే రోనిన్లో చూసుకున్నట్లయితే మీకు 41mm అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. XSRతో కంపేర్ చేసుకుంటే కొద్దిగా లావు సస్పెన్షన్ అయితే ఆ వెహికల్లో ఉంది. బ్యాక్ సైడ్ మీకు అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇంకా టైర్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు ఇంకొక డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. XSRలో 70 నుంచి LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ 100 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ అయితే ఇస్తారనమాట. ఇవి బై రోడ్ వెళ్ళడానికి యూజ్ అయ్యే టైర్స్ అని చెప్పుకోవచ్చు. టైర్స్ గ్రిప్ అయితే పర్వాలేదు, బాగానే ఉండిద్ది. అదే రోనిన్లో చూసుకున్నట్లయితే 70 నుంచి LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్తో లభిస్తూ ఉంది. ఫ్రంట్ మీకు 110 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 130 సెక్షన్ టైర్తో లభిస్తూ ఉంది. ఇవి కూడా కొద్దిగా వైడ్ టైర్స్ అనేది చెప్పుకోవచ్చు. మీరు బై రోడ్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీ ఏరియాలో బ్యాడ్ రోడ్స్ ఉన్నా సరే, ప్లస్ పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ ఉన్నా సరే మీకు ఇది హెల్ప్ అయ్యింది అనమాట. ఎలాంటి చోటకైనా సరే ఈ వెహికల్ వేసుకుని వెళ్ళిపోవచ్చు. కొద్దిగా మంచి సస్పెన్షన్, మంచి టైర్స్ అయితే ఇచ్చారు కాబట్టి రోనిన్ని మీరు ఎక్కడికైనా వేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అయితే ఉందన్నమాట. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే XSR వచ్చేటప్పటికి గ్రౌండ్ క్లియరెన్స్ 170mm, సీట్ హైట్ విషయానికి వస్తే 810mm అనేది ఇచ్చారు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 10 లీటర్స్ మాత్రమే పట్టింది. చిన్న ఫ్యూయల్ ట్యాంక్ అనమాట, అది కూడా ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. సో మీరు ఎక్కువ లాంగ్ వెళ్దాము అనుకుంటే మాత్రం చిన్న ఫ్యూయల్ ట్యాంక్ ఉంది కాబట్టి అంతగా సెట్ అవ్వదు.
సో మీరు పద్దాకల రీఫ్యూలింగ్ అయితే చేసుకుంటూ ఉండాలన్నమాట. కొద్దిగా సీట్ హైట్ ఎక్కువ ఉన్నప్పటికీ మీరు వెయిట్ తక్కువ ఉంది కాబట్టి ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అలాగే 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అంటే మరి అంత తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఏమీ లేదు. కానీ రొనిన్లో చూసుకున్నట్లయితే మీకు మంచి డైమెన్షన్స్ అయితే ఉన్నాయి. 181 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. 795 mm సీట్ హైట్, 14 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, అది కూడా మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. లాంగ్ వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మీకు రొనిన్ అయితే చాలా బాగా సెట్ అయిపోయింది అనమాట. మీరు మ్యాగ్నెటిక్ ట్యాంక్ బ్యాగ్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. అలాగే పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు కాబట్టి పద్దాకలా రీఫ్యూలింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మంచి టైర్స్, మంచి సస్పెన్షన్ అయితే ఉంది. మీరు వెళ్ళే దారిలో ఆఫ్ రోడ్ వచ్చినా సరే, లేకపోతే గుంతలు ఉన్న రోడ్లు వచ్చినా సరే మీరు అట్లా వెళ్ళిపోవచ్చు అనమాట. హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంది కాబట్టి ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా లైట్స్ విషయానికి వస్తే రెండు కంపెనీస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వకుండా మొత్తం ఎల్ఈడి లైట్స్ అయితే తీసుకొచ్చారు. అలాగే స్కిప్ చేయకుండా హజార్ లైట్స్ కూడా తీసుకొచ్చారనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ అయితే అనిపించింది నాకు. లైట్స్ పరంగా రెండు వెహికల్స్ లో కూడా ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే రెండు కూడా కన్సోల్స్ వచ్చేటప్పటికి రౌండ్ గానే ఉంటాయి అనమాట. కన్సోల్ విజిబిలిటీ XSR తో కంపేర్ చేస్తే నాకు రొనిన్ అయితే కొద్దిగా బెటర్ అనిపించింది. కాకపోతే రొనిన్ కన్సోల్ అయితే కొద్దిగా రైట్ సైడ్ కి అయితే ఉండిద్ది అనమాట. కానీ కన్సోల్ పర్ఫెక్ట్ గా సెంటర్ లో ఫిట్ చేశారు XSR లో. నాకు ఆ ఫిట్టింగ్ పరంగా చూసుకున్నట్లయితే లుక్ పరంగా నాకు XSR చాలా బాగా నచ్చింది. ఇంకా రెండు వెహికల్స్ లో కూడా డే టు డే లైఫ్ లో మనకి ఏవైతే ఫీచర్స్ కావాలో అవన్నీ ఉంటాయి. కానీ మీరు XSR తో కంపేర్ చేసుకుంటే రొనిన్ లో ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే పొందొచ్చు. GTT అని చెప్పేసి ఒక ఫీచర్ అయితే ఉంది, గ్లైడ్ త్రూ టెక్నాలజీ అని చెప్పేసి. మీరు థర్డ్ అండ్ ఫోర్త్ గేర్ లో ఒకవేళ వెహికల్ ని రైడ్ చేస్తూ ఆగారనుకోండి, గేర్స్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు క్లచ్ వదిలిన వెంటనే వెహికల్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలాంటి ఒక మంచి ఫీచర్ అయితే ఉంది. అలాగే మీరు క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ ఫింగర్స్ కి తగ్గట్టుగా. టాప్ అండ్ వేరియంట్ పర్చేస్ చేస్తే రొనిన్ లో అది XSR లో మిస్ అవుతుంది. అలాగే అర్బన్ అండ్ రెయిన్ మోడ్స్ అని చెప్పేసి రెండు మోడ్స్ అయితే ఉంటాయి రొనిన్ లో. రెయిన్ మోడ్ పెట్టుకున్నారనుకోండి కొంచెం పవర్ అయితే తగ్గిద్ది అనమాట. వర్షాకాలంలో మీకు ఈ ఫీచర్ అయితే ఉపయోగపడిద్ది. అలాగే మీకు వేవ్ బైట్ కీ అయితే వస్తూ ఉంది రొనిన్ లో. కీ అయితే చూస్తానికి చాలా బాగుండిద్ది. యమహా XSR 155 లో బేసిక్ కీ అయితే ఇచ్చారు. అన్ని యమహా వెహికల్స్ లో కూడా మీకు సేమ్ అలాంటి కీ అయితే ఉండిద్ది. కొద్దిగా యూనిక్ గా తీసుకొస్తే బాగుంది అనిపించింది నాకు. కొత్తగా అయితే మన ఇండియాలో లాంచ్ చేశారు కాబట్టి డిఫరెంట్ కీ సెటప్ తో అయితే XSR లాంచ్ చేస్తే సూపర్ ఉండేది అనమాట. అలా చూసుకున్నట్లయితే మనకి కొద్దిగా ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే రొనిన్ లో ఉన్నాయి. ఇంకా సీట్ విషయానికి వస్తే రెండు సీట్స్ కూడా మరీ అంత లాంగ్ అయితే ఏమీ ఉండవు, అలా అని చెప్పేసి మరీ షార్ట్ అయితే ఏమీ ఉండవు. సింగిల్ రైడర్ అయితే కంఫర్టబుల్ గా రైడ్ చేయొచ్చు. రెండు సీట్స్ కూడా బాగానే ఉంటాయి. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొంచెం కంజెస్టెడ్ గా అయితే ఉండిద్ది అనమాట. XSR అవ్వచ్చు, రొనిన్ అవ్వచ్చు. బ్యాక్ సైడ్ మీకు గ్రాబ్ రైల్ అయితే రొనిన్ లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ వస్తుంది. అదే మీరు XSR లో చూసుకున్నట్లయితే ఎక్స్ట్రాగా మీరు పర్చేస్ చేయాలన్నమాట. యాక్సెసరీస్ పర్చేస్ చేసి గ్రాబ్ రైల్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ XSR పర్చేస్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇది ఒకసారి చూసుకోండి. ఇంకా హ్యాండిల్ కంఫర్ట్ విషయానికి వస్తే రెండు హ్యాండిల్ కంఫర్ట్స్ కూడా చాలా బాగుంటాయి. మీరు కంఫర్టబుల్ గా రైడ్ చేయొచ్చు. కానీ ఒక చిన్న డిఫరెన్సెస్ ఏంటంటే XSR లో కొంచెం లీన్ అవ్వాలన్నమాట. మీరు వెహికల్ రైడ్ చేసేటప్పుడు ఇట్లా కొంచెం బెండ్ అయ్యి మీరు XSR అయితే రైడ్ చేయాలి. 100-150 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం మీరు అంత లాంగ్ వెళ్దాం అనుకుంటే మాత్రం లిటిల్ బిట్ బ్యాక్ సైడ్ పెయిన్ వచ్చే అవకాశం అయితే ఉంది. రిస్ట్ పెయిన్ అయితే ఏమి రాదు, కానీ బ్యాక్ సైడ్ లైట్ గా పెయిన్ వచ్చే అవకాశం అయితే ఉంది. అదే రొనిన్ లో చూసుకున్నట్లయితే మీకు కంఫర్టబుల్ హ్యాండిల్ బార్ అనమాట. హ్యాపీగా ఇట్లా కూర్చొని వెహికల్ అయితే రైడ్ చేయొచ్చు. అంటే టూరింగ్ మిషన్ లాగా మీరు రొనిన్ అయితే వాడుకోవచ్చు అనమాట. సిటీలో తిరగడానికి మీకు చాలా బాగుండిద్ది XSR అయితే. అలాగే రొనిన్ కూడా బాగానే ఉండిద్ది, లాంగ్ వెళ్ళడానికి కూడా బాగుండిద్ది. రెండింటికి మీరు యూజ్ చేయాలి అనుకుంటే రొనిన్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంకా స్విచెస్ విషయానికి వస్తే రొనిన్ లో మీకు ప్రతి ఫీచర్ కి ఒక బటన్ అయితే ఇస్తారనమాట. సెల్ఫ్ స్టార్ట్ అవ్వచ్చు, రైడింగ్ మోడ్స్ అవ్వచ్చు, బ్లూటూత్ అయితే ఉంది. సో దానికి సపరేట్ గా ఒక బటన్ అయితే ఇచ్చారు. హై బీమ్, లో బీమ్ స్విచ్, హార్న్, ఇట్లా డెడికేటెడ్ గా స్విచెస్ అయితే ఉంటాయి. అదే XSR లో చూసుకున్నట్లయితే అన్ని స్విచెస్ అయితే ఏమీ ఉండవు, సింపుల్ గా ఉండిద్ది. స్విచెస్ క్వాలిటీ అయితే రెండు వెహికల్స్ లో కూడా పర్వాలేదు, బాగానే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రెండు వెహికల్స్ మధ్యన స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ అయితే మీ అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. సింపుల్ గా వన్ లైన్ లో చెప్పాలి అంటే నాకు లైట్ వెయిట్ ఉండాలి, మంచి మైలేజ్ రావాలి, సిటీలో తిరగడానికి కంఫర్టబుల్గా ఉండాలి, అలాగే మంచి రిలయబిలిటీ ఇంజిన్ ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా యమహా XSR 155 అయితే పర్చేస్ చేయొచ్చు. లేదు నాకు బడ్జెట్లో కావాలి, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉండాలి, లాంగ్ రైడ్ అయితే ఎక్కువ వెళ్దాం అనుకుంటున్నాను, ఆన్ అండ్ ఆఫ్ రోడ్ టైర్స్ ఉండాలి, కంఫర్టబుల్ సీట్ ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా TVS Ronin 225 అయితే పర్చేస్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా ఈ రెండు వెహికల్స్ మధ్యన డిఫరెన్సెస్ మీ అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.